పరిస్థితులను బట్టి మనం మారకపోతే సంసారం ఏం బాగుంటుంది చెప్పు. అరుణాదేవి గారు, మీ దగ్గర చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. మీ గురించి మేనేజర్ గారితో మేము మాట్లాడాల్సి వస్తుంది. సారీ సార్. నమస్కారం. లేవలేదా? ఆఫీసుకు వెళ్ళక్కర్లా? ఇవాళ వెళ్ళలేనత్తయ్య, ఒకటే గుండె నొప్పిగా ఉంది. బాగానే ఉంది. మన ఇష్టం వచ్చినప్పుడల్లా మాంటే ఆ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా? పోతే పోని పోతే పోని అనుకోవటానికి ఇదేం మొగుడు కాదే, ఉద్యోగం. ఎలాగోలా లేచి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. తీసుకోండి. తీసేకేం చేస్తారు? మనసు బాగుండలేదని ఒకరోజు, ఒళ్ళు బాగుండలేదని ఒకరోజు, మొగుడు కొట్టాడని ఒకరోజు, మొగుడు తిట్టాడని ఒకరోజు. ఎందుకే ఆడదానికి ముండా పౌరుషం? ఆ పౌరుషమే ఇంత దూరం తెచ్చింది. వాడే నీ బాబుగాడి చుట్టమా? నువ్వు మానేసినప్పుడల్లా ఊరుకోవడానికి. పోతే పోని పోనీ ఏమిటే, పోయిందిగా, అన్ని పోయాయి. కులం పోయింది, గోత్రం పోయింది, మొగుడు పోయాడు, ఉన్న ఉద్యోగం కూడా పోయింది. ఇప్పుడు అప్పుల వాళ్ళు వస్తే ఏం చెప్పమంటావు? నా వల్ల కాదు బాబు, నా మొహం చూపించడం. తమ్ముడు కూడా ఆకలేసింది, బాంబు కొట్టింది. అత్తయ్య, అత్తయ్య, ఏమిటే ఏమిటా కేకలు? పిల్లలకు భోజనం ఎందుకు పెట్టలేదు? వండితేగా పెట్టడానికి. ఏమిటి వండలేదా? కాదమ్మా, బామ్మ తాతయ్య తిన్నారు. నువ్వు చూసావా? చూడక్కర్లేదత్తయ్య. వంట చేయకపోతే తిన్న పళ్ళాలు ఎక్కడి నుంచి వచ్చాయి, వండిన పాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి నిన్నటవి. ఎందుకత్తయ్య తిన్న తిండికి కూడా అబద్ధాలు ఆడతాం? ఎవరింటికైనా వెళ్ళి అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టు తల్లి అని చేయి చాపి అడిగితే పసిబిడ్డను చూసైనా పట్టడన్నం పెడతారే. ఇంట్లో బిడ్డలు పసు పెట్టి పెద్దవాళ్ళు మీరు భోంచేస్తారా? మీ మావయ్య ఆకలికి తట్టుకోలేకపోతే పక్కింటి నుంచి. మావయ్య ఆకలి తట్టుకోలేడు, కానీ ఇది తట్టుకుంటుంది, వాడు తట్టుకుంటాడు కదూ. పెట్టడం ఇష్టం లేదానివి అంట్లు తోమితే పెడతానని ఎందుకత్తయ్యా ఆశ పెట్టడం? నా ఉద్యోగం పోయిందనే కదూ మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నావు. నా నుంచి నయా పైస కూడా రాదనే కదూ నా పిల్లని పరిపిల్లని చేశా. అత్తయ్య, నేనంటూ డబ్బు సంపాదించేంత వరకు నేను కానీ నా బిడ్డలు కానీ నీ ఇంట్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకో. అలా సంపాదించిన రోజున వస్తువులతో మారు చేస్తావు. అది నీ ఇంట్లో మాత్రం కాదత్తయ్యా, నీ ఇంట్లో మాత్రం కాదు. అమలా రాక. అదేమిటక్క అలాగైపోయావు? ఏం లేదు, రా కూర్చో. అమలా, ఈ వాచి ఉంచుకొని ఓ 10 రూపాయలు ఇవ్వగలవా? ఏక్క అంత ఇబ్బందిగా ఉందా? ఇప్పటికే నీ దగ్గర చాలా అప్పు తీసుకున్నాను, మళ్ళీ అడగాలంటే సిక్కేస్తుంది. అందుకని
వాచి తాకట్టు పెట్టడానికి వచ్చావా? తాకట్టు పెట్టేదాన్ని అయితే మార్వాడి దగ్గరే పెట్టేదాన్ని. మీ బావగారి గుర్తుగా మిగిలింది ఒక్కటేనమ్మా. నీ దగ్గర ఉంచితే అక్క ఏం చేయనమ్మలా. ఉద్యోగం పోయింది, అత్తయ్యకి లోపు అయిపోయాను. పిల్లల కడుపు నిండా తిండి తిని నెల రోజులైంది. పచ్చడి మెతుకులు చారు, నిన్న నుంచి అది కూడా లేదు. అమలా, వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ఇలా ఉండేది కాదు కదా. పెట్టి ఆయన్ని దూరం చేశాను, నేను పెట్టలేకపోతున్నాను. ఏమిటక్క? ఏం లేదమ్మా, ఉంటే కాస్త త్వరగా అయ్యి పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. తీసుకో. ఏమిటిది? నీ డబ్బే. నా డబ్బా? అవునక్క. బావను నువ్వు మర్చిపోయినా నిన్ను మాత్రం బావ మర్చిపోలేదు. నీ గురించి ఇంకా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. నువ్వు మనీ ఆర్డర్ తిప్పి పంపించావని నా పేరు మీద బావ కొంత డబ్బు పంపించాడు. మొన్న నీకు ఇచ్చింది ఇది కూడా బావ పంపించిన డబ్బే. ఈ విషయం నీతో చెప్తే తీసుకోవేమో అని. అమ్మలా, ఆయన నన్ను ఇంకా మనిషిలా చూస్తున్నారా? దేవతలా ఆరాధిస్తున్నాడు. అరుణ్ ఎప్పటికైనా నా అరుణే కావాలని దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. అమలా, ఏమిటక్క? ఆయన నాతో మాట్లాడతారా? రమ్మని రాయనా? వద్దుమలా. పొన్ను వెళ్తావా? నేను తీసుకెళ్ళా? వద్దు, నేను ఆయన మొక్కం చూడలేను. అమలా, నేను పోతే నా పిల్లలు మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్ళు. వాళ్ళకేం తెలియదని చెప్పు. నేను చేసిన పాపానికి వాళ్ళని దూరం చేయండి చెప్పమ్మా. ఏం చేశాడా? దేవుడికి నైవేద్యం పెడదామని ప్రసాదం సిద్ధం చేస్తే మడి తడి లేకుండా తింటాడా వెధవా? ఏదో తిన్నాడే అనుకో, పసివాడు, వాడికి ఏం తెలుస్తుంది? వదిలి. మీకేమన్నా మర్చిపోయిందా? మీరు కూడా మంచి చెడు లేకుండా ఏమిటిది? ఇప్పటికే సహా ఆచారం మంట కలిసిపోయింది. ఇక మిగిలిన కాస్త వేడతో నాశనం అవుతుంది. వాటితో నా బ్రతికే నాశనం అయిపోయింది. అంటే మేము నాశనం చేశామంటావా? ఎవరు నాశనం చేసినా అనుభవిస్తుందని. ఆహా, అందుకని వాళ్ళే అపరాధ్య పనులు చేసినా సహించి ఊరుకోమంటావు. ఆ కులం తక్కువ వాడితో చేరి నువ్వు చెడ్డావని మేము చెడలేవు తల్లి. అత్తయ్య, అనవసరంగా మధ్యలోకి ఆయన ఎందుకు తెస్తావు? పాపం మనం. దేవుడు కోపం వస్తే ఎవరిని ఏమీ చెయ్యడు, గుడి విడిచి వెళ్ళిపోతాడు. అలాగే ఆయన ఎవరిని ఏమనలేక ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. అవునవును, నిన్ను గాలి కొదిలేసి వెళ్ళిన వాడు దేవుడు, పెట్టి పోషించిన వాళ్ళం రాక్షసులం. అంతేలే, ఆ కులం తక్కువ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఏమిటి కులం? ఎక్కడుంది కులం? ఎవరిలో ఉంది కులం? నీలో ఉందా? సిగ్గు అభిమానం విడిచి ఆ రోజు నా ఇంటికి పళ్ళు కాయలతో వచ్చిన రోజున ఏమైంది నీ కులం? ప్రతి నెల ఆయన దగ్గర డబ్బు తీసుకున్న రోజున ఏమైంది నీ కులం? బొంబాయి నుంచి పంపించిన డబ్బులతో పూజలు పునస్కారాలు చేయించిన రోజున ఏమైంది నీ కులం? నా బిడ్డను సాకిన రోజున ఏమైంది? నా చేతి తిట్టి తిన్న రోజున ఏమైంది? నా పూరడు పోతున్న రోజున ఏమైంది? కులం అంట కులం. డబ్బు కోసం ఏ ఎండకా గొడుగు పట్టి నా కాపురాన్ని నాశనం చేస్తుంది నువ్వు కదూ? నిజమే, నేనే చేశాను. నా అవసరానికి ఏం చేస్తే నీ బుద్ధి ఏమైంది? అదే ఉంటే ఈ స్థితిలో నీ పంచన ఇలా పడుండేదాన్ని కాదు. సుఖంగా ఆయనతోనే ఉండేదాన్ని. చెప్పుడు మాటలు విని నా సంసారాన్ని చేస్తున్నారా నరకం చేసుకుంటాను. కాదే, పొగరెక్కి చేసుకున్నావు. అబ్బాబాబాబా, ఏమిటి ఏమిటి? ఏమిటేమిటి వినిపించటల్లా? మీరు చేశారు అని మన మీద పడి ఏడుస్తుంది ఏమిటి? ఇలాగే అమల కూడా ఎవరో పెళ్లి చేస్తుందిగా, ఇలాగే వీసెక్కింది. చెప్పుడు మాటలు అంటుంది. ఏది దీన్ని వెళ్ళి దానికి నాలుగు చెప్పమనండి. వింటుందో ఇంత తొట్టి పెట్టి పంపిస్తుందో. ఒకే నువ్వు కాబట్టి బలి తెగించావు, కోర్టు ఎక్కావు, మొగుళ్ళు వదిలేశావు, పరాయి పంచర పడి తింటున్నావు. అవును,
పరాయి పంచనే పడి తింటున్నాం. ఇన్నాళ్ళు మీ రెక్కలు ముక్కలు చేసుకుని మమ్మల్ని పోషించారు. మీ ఇద్దరం కొట్టుకుని చేస్తుంటే మా కాపురం చక్కదిద్దడానికి ప్రయత్నించారు. మీరు చేసిన 1-2 లక్షలు అత్తయ్యా, లక్షలు. కానీ మీరు చేసిన 1,00,000 ఉపకారాలు నేనే అర్థం చేసుకోలేకపోయాను. సముద్రంలోని కెరటాలు పొంగి పైకి వస్తాయి అనుకున్నానే కానీ తగ్గి వెనక్కంతాయి తెలుసుకోలేకపోయాను. భర్తని గురించి సాధించాలనుకున్నానే కానీ ఆ భర్తని విడిచి బ్రతకలేదని తెలుసుకోలేకపోయాను. అమ్మాయి అమ్మాయి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతానికి మందులు తెప్పించి వాడండి. సాయంత్రంలోగా హాస్పిటల్లో చేర్పించకపోతే చాలా ప్రమాదం. వస్తాను.